గత ఏడాది సంక్రాంతికి వాల్తేరు వీరయ్యతో ఘన విజయాన్ని సాధించిన మెగాస్టార్ చిరంజీవికి ద్వితీయార్థంలో వచ్చిన భోలా శంకర్ భారీ డిజాస్టర్ ను మిగిల్చింది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ తన ఫుల్ కాన్సంట్రేషన్ విశ్వంభర చిత్రంపైనే పెట్టాడు. అలాగే విశ్వంభరను సంథింగ్ స్పెషల్ గా తీర్చిదిద్దేందుకు డైరెక్టర్ వశిష్ఠ కూడా ఎక్కువ కేర్ తీసుకుంటున్నారు. విశ్వంభర సినిమా సోషియో ఫ్యాంటసీ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతోంది. జగదేక వీరుడు అతిలోక సుందరి తర్వాత చిరంజీవి నటిస్తున్న అలనాటి జోనర్ మూవీ ఇది. ఈ చిత్రంలో ఏకంగా 13కు పైగా పెద్ద సెట్స్ నిర్మాణం జరిగిందట. అలాగే వివిధ లోకాలకు సంబంధించిన కథ కాబట్టి విజువల్ ఎఫెక్ట్స్ కు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఈ మూవీ బడ్జెట్ లో మేజర్ పార్ట్ సెట్స్ విఎఫ్ఎక్స్ కే అవ్వబోతున్నట్టు తెలుస్తోంది. యువి క్రియేషన్స్ ఎంతో ప్రెస్టీజియస్ గా ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా త్రిష నటిస్తోంది. ఇక గత 26 రోజులుగా విశ్వంభరకి సంబంధించి భారీ యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరణ జరిగింది. ఈ రోజుతో ఆ షూట్ పూర్తయిందట. విశ్వంభర చిత్రానికి ఎంతో హైలైట్ గా ఆ యాక్షన్ ఎపిసోడ్ ను తీర్చిదిద్దారట. ఈ ఫైట్ కోసమే 54 అడుగుల భారీ హనుమాన్ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారట. ఆ మధ్య చిరంజీవి పవన్ కళ్యాణ్ కలుసుకున్నది ఆ ప్లేస్ లోనే. మొత్తం మీద వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల తేదీ ఖరారు చేసుకున్న విశ్వంభర మెగా ఫ్యాన్స్ కు ఎలాంటి విజువల్ ట్రీట్ అందిస్తుందో చూడాలి.